ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు. ఈశ్వరుని పొందే భాగ్యము ఎందరికీ లభించు. నీ సంచిత పుణ్యము నీకే దొరికెను, వంచన చేసేదెవరు. ఈ జీవితము తండ్రికి అంకితం, చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సాధకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. ఈశ్వరుని తలచుచు చేసిన కర్మలు సార్థకమౌను. జన్మ జన్మల పాపాలు తొలగును, తీరును కష్టములన్నీ. చేరువలోనే శుభమయ దినములు, ప్రేమ జల్లులే కురిపించు. ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎల్లవేళలా విజయోత్సాహాలు, ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. కర్మలు సఫలం బాబా సన్నిధిలో, కర్మలు సఫలం బాబా సన్నిధిలో,
ఎన్నడూ వీడని అనుబంధమిది. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఈశ్వరుడే మన తోడు నీడైనా చింతయేలనే ఓ మనసా. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఈ పాత పతిత ప్రపంచంపై మీకు అనంతమైన వైరాగ్యం కలగాలి. ఎందుకంటే మీరు పావనంగా అవ్వాలి. మీ ఎక్కే కళ ద్వారా అందరి మేలు జరుగుతుంది. ప్రశ్న: ఆత్మ తనకు తానే శత్రువు, తనకు తానే మిత్రుడు అంటారు. సత్యమైన మిత్రత ఏది? జవాబు: ఒక్క తండ్రి శ్రీమతానుసారం సదా నడుచుకుంటూ ఉండడమే సత్యమైన మిత్రత. ఒక్క తండ్రినే స్మృతి చేసి పావనంగా అవ్వడం, తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవడమే సత్యమైన మిత్రత. ఈ స్నేహాన్ని చేసే యుక్తిని తండ్రి తెలిపిస్తూ ఉన్నారు. సంగమ యుగంలో మాత్రమే ఆత్మ తనకు తాను మిత్రునిగా అవుతుంది. పాట: తూనే రాత్ గవాయి సోకే దిన్ గవాయి ఖాకే. ఓం శాంతి. నిజానికి ఈ పాట భక్తి మార్గానికి చెందింది. పూర్తి ప్రపంచంలో ఏ పాటలు పాడతారో, శాస్త్రాలు చదువుతారో, తీర్థయాత్రలు చేస్తారో అవన్నీ భక్తి మార్గానికి చెందినవి. జ్ఞాన మార్గమని దేనిని అంటారో, భక్తి మార్గమని దేనిని అంటారు పిల్లలు మీకు తెలుసు. వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తులు మొదలైనవన్నీ భక్తి మార్గంలోనివే. అర్ధకల్పము భక్తి, అర్ధకల్పము జ్ఞాన ప్రాలబ్ధం నడుస్తుంది. భక్తి చేస్తూ చేస్తూ కిందకి దిగవలసిందే. 84 జన్మలు తీసుకుంటూ కిందకి వచ్చేస్తాము. తరువాత ఒక్క జన్మలో మాత్రమే ఎక్కే కళ అవుతుంది. దీనిని జ్ఞాన మార్గమని అంటారు. జ్ఞానానికి 1 సెకండునే జీవన్ముక్తి అనే మహిమ ఉన్నది. రావణ రాజ్యం ద్వాపరం నుండి నడుస్తుంది. అది సమాప్తమై మళ్ళీ రామరాజ్య స్థాపన అవుతుంది. డ్రామాలో 84 జన్మలు పూర్తి అయినప్పుడే ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది కదా. శాస్త్రాలలో ఈ పదాలు అక్కడక్కడ ఉన్నాయి. ఎక్కే కళ ద్వారా అందరికీ మేలు జరుగుతుంది. అందరికీ సద్గతి ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. సన్యాసీలు ఉదాసీలైతే అనేక రకాల వారున్నారు. అనేక మతమతాంతరాలు ఉన్నాయి. ఇప్పుడు కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలని శాస్త్రాలలో రాసేశారు. 10,000 సంవత్సరాలని శంకరాచార్యుని మతం చెప్తుంది. ఎంత వ్యత్యాసం ఉన్నది! ఇన్ని వేలని ఇంకొకరు చెప్తారు. కలియుగంలో అనేక మనుషులు, అనేక మతాలు, అనేక ధర్మాలు ఉన్నాయి. సత్యయుగంలో ఒకే మతం ఉంటుంది. తండ్రి కూర్చొని పిల్లలు మీకు సృష్టి ఆది మధ్యాంతర జ్ఞానం చెప్తూ ఉన్నారు. ఇది వినిపించేందుకు ఎంత సమయం పడుతుంది? వినిపిస్తూనే ఉంటారు. ముందే ఇదంతా ఎందుకు వినిపించలేదని అడగలేరు. స్కూల్లో చదువు నెంబర్ వారుగా ఉంటుంది. చిన్నపిల్లల అవయవాలు చిన్నవిగా ఉంటాయి కాబట్టి కొద్దిగానే నేర్పిస్తారు. పెరిగి పెద్దవుతూ బుద్ధికి తెరుచుకుంటూ ఉంటుంది. చదువు ధారణ చేస్తూ ఉంటారు. చిన్న పిల్లల బుద్ధిలో ఏది ధారణ జరగదు. పెద్దవారైన తర్వాతే బ్యారిస్టర్లు, జడ్జి మొదలైన వారిగా అవుతారు. ఇందులో కూడా అలాగే ఉంటుంది. కొందరి బుద్ధిలో ధారణ బాగా అవుతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను పతిత్ నుండి పావనంగా చేసేందుకు వచ్చాను. అందుకే ఈ పతిత ప్రపంచంపై వైరాగ్యం కలగాలి. ఆత్మ పావనంగా అయితే పతిత ప్రపంచంలో ఉండలేదు. పతిత ప్రపంచంలో ఆత్మ కూడా పతితమే. మనుషులు కూడా పతితంగానే ఉంటారు. పావన ప్రపంచంలో మనుషులు కూడా పావనమే. పతిత ప్రపంచంలో మనుషులు కూడా పతితులుగానే ఉంటారు. ఇది రావణ రాజ్యము. యథా రాజా రాణి తథా ప్రజ. జ్ఞానమంతా బుద్ధి ద్వారా అర్థం చేసుకునేది. ఈ సమయంలో అందరికీ తండ్రితో విపరీత బుద్ధి ఉంది. పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. మీ ఆంతరికంలో తండ్రి పట్ల ప్రేమ ఉంది. ఆత్మలో తండ్రి పట్ల చాలా ప్రేమ ఉంది. గాయనం ఉన్నది కదా,
ఎందుకంటే మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇక్కడ మీరు సన్ముఖంలో ఉన్నారు. శివబాబా ద్వారా వింటూ ఉన్నారు. వారు మానవ సృష్టికే బీజరూపులు, జ్ఞాన సాగర్లు, ప్రేమ సాగర్లు, ఆనంద సాగర్లు అయినారు. గీతా జ్ఞానదాత పరంపిత త్రిమూర్తి శివ పరమాత్మ ఉవాచ. త్రిమూర్తి అనే పదం తప్పకుండా రాయాలి. ఎందుకంటే త్రిమూర్తులకే గాయనం ఉంది కదా. బ్రహ్మ ద్వారా స్థాపన కనుక తప్పకుండా బ్రహ్మ ద్వారానే జ్ఞానం వినిపిస్తారు. కృష్ణుడు ఎప్పుడు కూడా శివ భగవాను వాచ అని చెప్పరు. ప్రేరణ ద్వారా ఏమీ జరగదు. కృష్ణుని తనువులో శివబాబా ప్రవేశం కూడా జరగదు. శివబాబా పరాయి దేశంలో వస్తారు. సత్యయుగం కృష్ణుని దేశం కదా, కనుక ఇద్దరి మహిమలు వేరువేరుగా ఉన్నాయి. ఇదే ముఖ్యమైన విషయము. సత్యయుగంలో గీత ఎవరూ చదవరు. భక్తి మార్గంలో అయితే జనం జన్మాంతరాలు చదువుతూ ఉంటారు. జ్ఞాన మార్గంలో అలా చదవరు. భక్తి మార్గంలో జ్ఞాన విషయాలు ఉండవు. ఇప్పుడు రచయిత అయిన తండ్రే వారి రచన ఆది మధ్యాంతాల జ్ఞానం ఇస్తారు. మనుషులు రచయితలుగా అవ్వలేరు. బాబా రచయిత అని మనుషులు చెప్పలేరు. తండ్రి స్వయంగా చెప్తూ ఉన్నారు, నేను మానవ సృష్టికే బీజరూపుణ్ణి, నేను జ్ఞాన సాగరుణ్ణి, నేను ప్రేమ సాగరుణ్ణి, నేను సర్వుల సద్గతి దాతను అని తండ్రి చెప్తూ ఉన్నారు. శివబాబా కృష్ణుని మహిమ భిన్నమైనది. ఈ విధంగా ఇద్దరికి, శివునికి కృష్ణునికి గల పూర్తి వ్యత్యాసం రాయాలి. గీతా జ్ఞానదాత శ్రీకృష్ణుడు కాదు అని చదివిన వెంటనే మనుషులు అర్థం చేసుకొని ఆ మాటను అంగీకరిస్తే విజయులు అవుతారు. మనుషులు కృష్ణుని కొరకు ఎంతగానో తప్పిస్తారు. శివుని వద్దకు చేరుకోవాలని శివుని భక్తులు ప్రాణత్యాగాలు కూడా చేసేకి వెనుకాడరు. అలాగే వారు కృష్ణుని వద్దకు చేరుకోవాలి అనుకుంటారు, కానీ కృష్ణుని వద్దకు చేరలేరు. కృష్ణుని వద్ద బలి అయ్యే మాట ఉండదు. దేవీలకు బలి అవుతారు. దేవతలపై ఎప్పుడూ ఎవరూ బలి అవ్వరు. మీరందరూ దేవీలు కదా. మీరు శివబాబా వారిగా అయ్యారు కనుకే శివబాబాకు కూడా బలి అవుతారు. శాస్త్రాలలో హింసాత్మక మాటలు రాసేశారు. మీరు శివబాబా పిల్లలు. తనువు మనస్సు ధనాలను బలి చేస్తారు. ఇక వేరే ఏ మాట లేదు. అందుకే శివునికి దేవీలకు బలి ఇస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వారు శివ కాశీలో బలి ఇవ్వడం రద్దు చేశారు. ఆ కత్తుల బావి లేదు. భక్తి మార్గంలో ఏదైతే జీవఘాతం చేసుకుంటారో అది తమపై తామే శత్రుత్వం కలిగించుకునే ఒక ప్రక్రియ. తమకు తామే మిత్రులుగా అయ్యేందుకు తండ్రి ఒకే ఒక ఉపాయంని తెలుపుతూ ఉన్నారు. పావనంగా అయ్యి తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోండి. ఒక తండ్రి శ్రీమతానుసారం నడుస్తూ ఉండడమే మిత్రత. భక్తి మార్గంలో జీవాత్మయే తమ శత్రువు. మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడు జీవాత్మనే తనకు మిత్రువు అవుతారు. ఆత్మ పవిత్రమై తండ్రి ద్వారా వారసత్వం తీసుకుంటుంది. సంగమ యుగంలో ప్రతి ఆత్మను తండ్రి వచ్చి మిత్రునిగా చేస్తారు. ఆత్మ తనకు తానే మిత్రునిగా అవుతుంది. మేము తండ్రి శ్రీమతానుసారం నడుస్తామని శ్రీమతం దొరికినప్పుడు భావిస్తుంది. అర్ధకల్పము తమ మతానుసారంగా నడుచుకుంటారు. ఇప్పుడు శ్రీమతానుసారమే సద్గతిని పొందాలి. ఇందులో తమ మతానుసారం నడుచుకోరాదు. తండ్రి కేవలం తమ మతం ఇస్తారు. మీరిప్పుడు దేవతలుగా అయ్యేందుకు వచ్చారు కదా. ఇక్కడ మంచి కర్మలు చేస్తే మరో జన్మలో కూడా అమరలోకంలో మంచి ఫలం లభిస్తుంది. ఇది మృత్యులోకము. పిల్లలు మీకు మాత్రమే ఈ రహస్యం నెంబర్ వారుగా తెలుసు. కొందరి బుద్ధిలో బాగా ధారణ అవుతుంది. కొంతమంది ధారణ చేయకపోతే టీచర్ ఏం చేయగలడు? టీచర్ ద్వారా కృప లేక ఆశీర్వాదాన్ని వేడుకుంటారా?
టీచర్ చదివించి తన ఇంటికి వెళ్ళిపోతాడు. స్కూల్లో మొదట భగవంతుని ప్రార్థిస్తారు. ఓ భగవంతుడా, మమ్మల్ని పాస్ చేయిస్తే మేము నైవేద్యము చేయిస్తాము, ఆశీర్వదించండి అని టీచర్ని ఎప్పుడు అడగరు. ఈ సమయంలో పరమాత్మ మనకు తండ్రే కాక టీచర్ కూడా అయ్యారు. తండ్రి ఆశీర్వాదం మనపై ఉండనే ఉన్నది. పిల్లలు వచ్చినప్పుడు వారికి ధనం ఇవ్వాలని తండ్రి కోరుకుంటారు. ఇది ఆశీర్వాదమే కదా. ఇది కూడా ఒక నియమము. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇది కూడా ఒక నియమము. తండ్రి ద్వారా పిల్లలకు వారసత్వం లభిస్తుంది. ఇప్పుడు తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. తండ్రిలాగానే పిల్లలు రోజు రోజుకు ప్రతి వస్తువు తమో ప్రధానంగా అవుతూ ఉంటుంది. పంచతత్వాలు కూడా తమో ప్రధానం అవుతూ ఉంటాయి. ఇది దుఃఖధామము. ఇంకా 40,000 సంవత్సరాల ఆయువు ఉంటే ఈ ప్రపంచ గతి ఏమని అవుతుంది? మానవుల బుద్ధి పూర్తి తమో ప్రధానమైపోయింది. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిని తండ్రి జతలో యోగం ఉంచినందుకు వెలుగు వచ్చింది. తండ్రి చెప్తూ ఉన్నారు, ఎంత తండ్రి స్మృతిలో ఉంటారో అంత లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మృతి ద్వారా ఆత్మ పవిత్రంగా అవుతుంది. లైట్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్మృతి చేయకుంటే ప్రకాశము లభించదు. స్మృతి ద్వారా లైట్ వృద్ధి చెందుతూ ఉంటుంది. స్మృతి చేయకుండా ఏదైనా వికర్మ చేసినట్లయితే ప్రకాశం తగ్గిపోతుంది. మీరు సతో ప్రధానంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఇవన్నీ బాగా అర్థం చేసుకునే విషయాలు. స్మృతి ద్వారానే మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంటుంది. ఈ రచయిత రచనల జ్ఞానాన్ని శ్రీకృష్ణుడు ఇవ్వలేదని మీరు వ్రాయవచ్చు. వారిది ప్రాలబ్ధము. 84వ చివరి జన్మలో కృష్ణుని ఆత్మ మళ్ళీ జ్ఞానం తీసుకుంటూ ఉందని, మళ్ళీ ఫస్ట్ నెంబర్లో వస్తుందని కూడా వ్రాయాలి. సతీగా ఆరంభంలో జనాభా 9 లక్షలు మాత్రమే ఉంటుంది. తర్వాత వృద్ధి జరుగుతూ ఉంటుంది. దాసదాసీలు కూడా చాలామంది ఉంటారు కదా. వారు కూడా పూర్తి 84 జన్మలు తీసుకుంటారు. 84 జన్మలనే లెక్కిస్తారు. ఎవరు పరీక్షలో బాగా పాస్ అవుతారో వారే మొదట వస్తారు. ఎంత ఆలస్యంగా వస్తారో అంత భవనం పాతదైపోతుంటుంది కదా. నూతన భవనం తయారైతే రోజు రోజుకి దాని ఆయుష్ తగ్గుతూ వస్తుంది. అక్కడైతే బంగారు మెహళ్ళు తయారవుతాయి. అవి పాతవిగా అవ్వవు. బంగారం సదా మెరుస్తూనే ఉంటుంది. అయినా శుభ్రం చేయాల్సి వస్తుంది. నగలు కూడా భలే పక్కా బంగారంతో తయారు చేసినా చివరికి మెరుపు తగ్గుతుంది. దానిని మళ్ళీ పాలిష్ చేయాలి. పిల్లలు మీకు సదా ఖుషి ఉండాలి. మేము నూతన ప్రపంచంలోకి వెళ్తాము. నరకంలో ఇది అంతిమ జన్మ. ఈ కళ్ళతో చూసేదంతా పాత ప్రపంచము, పాత శరీరము. ఇప్పుడు సత్యయుగ నూతన ప్రపంచంలో నూతన శరీరాన్ని తీసుకోవాలి. పంచతత్వాలు కూడా కొత్తగా ఉంటాయి. ఇలా విచార్ సాగర మతనం నడవాలి. ఇది చదువు కదా. చివరి వరకు మీ చదువు నడుస్తూనే ఉంటుంది. చదువు సమాప్తమైతే వినాశనం అయిపోతుంది. కాబట్టి స్వయాన్ని విద్యార్థిగా భావించి సంతోషంలో ఉండాలి. భగవంతుడు మిమ్మల్ని చదివిస్తున్నారనే సంతోషంగా ఉండాలి కదా. ఈ ఖుషి తక్కువైనదేమీ కాదు. కానీ జతలో మాయ కూడా ఉల్టా కర్మలో చేయిస్తుంది. 5-6 సంవత్సరాలు ఖుషి తక్కువైనదేమీ కాదు. 5-6 సంవత్సరాలు పవిత్రంగా ఉంటారు. తర్వాత మాయ కింద పడవేస్తుంది. ఒక్కసారి పడిపోయిన తర్వాత ఆ స్థితి మళ్ళీ రాదు. మనం పడిపోతే ఘృణాభావము కలుగుతుంది. పిల్లలైన మీరిప్పుడు అంతా గుర్తుంచుకోవాలి. ఈ జన్మలో చేసిన పాపాలు ప్రతి ఆత్మకు తన జీవితం గురించి అయితే తెలుసు కదా. కొందరు మందబుద్ధిగా, కొందరు విశాల బుద్ధిగా ఉంటారు. చిన్నతనపు చరిత్ర గుర్తు అయితే ఉంటుంది కదా. ఈ బాబా కూడా తన చిన్నతనపు చరిత్రను వినిపిస్తారు కదా. బాబాకు ఆ ఇళ్ళు మొదలైనవి కూడా గుర్తున్నాయి. కానీ అప్పుడు అక్కడ కూడా అన్ని నూతన భవనాలు తయారై ఉంటాయి. 6 సంవత్సరాల నుండి తమ జీవిత కథ
జ్ఞాపకం ఉంటుంది. ఒకవేళ మరిచిపోతే డల్ బుద్ధి అని అంటారు. తండ్రి చెప్తూ ఉన్నారు, మీ జీవిత కథను వ్రాయండి. జీవితానికి సంబంధించిన విషయం కదా. జీవితంలో ఎంతో చమత్కారము జరిగిందో అర్థమవుతుంది. గాంధీ, నెహ్రూ మొదలైన వారి జీవిత కథలు ఎంత పెద్ద పెద్ద గ్రంథాలుగా తయారయ్యాయి. వాస్తవానికి మీ జీవితం చాలా అమూల్యమైనది. మీది అద్భుతమైన జీవితం. ఇది అత్యంత విలువైన అమూల్యమైన జీవితం. దీని విలువ కట్టలేము. ఈ సమయంలో మీరు మాత్రమే సర్వీస్ చేస్తారు. లక్ష్మీనారాయణులు కొంచెం కూడా సర్వీస్ చేయరు. ఇతరులు కూడా ఇటువంటి జీవితం తయారు చేసి మీ జీవితం అత్యంత అమూల్యమైనది. ఎవరైతే బాగా సర్వీస్ చేస్తారో వారు మహిమాయోగ్యులుగా అవుతారు. వైష్ణవదేవి మందిరం కూడా ఉంది కదా. ఇప్పుడు మీరు సత్యమైన వైష్ణవులుగా అవుతారు. వైష్ణవులంటే పవిత్రులు. ఇప్పుడు మీ ఆహార పానీయాలు కూడా పవిత్రంగా ఉన్నాయి. మొదటి నెంబర్ వికారము విషయంలో అయితే మీరు ఎలాగైనా పవిత్రులే. జగదాంబ పిల్లలందరూ బ్రహ్మ కుమారీలే కదా. బ్రహ్మ మరియు సరస్వతులు. మిగిలిన వారంతా వారి సంతానము. నెంబర్ వారు దేవీలు కూడా ఉన్నారు. వారు పూజింపబడతారు. కానీ వారికి చూపించిన భుజాలు మొదలైనవన్నీ అర్థం లేనివి. అదంతా అసత్యము. మీరు చాలామందిని మీ సమానంగా చేస్తారు. అందుకు గుర్తుగా అన్ని భుజాలు ఇచ్చారు. బ్రహ్మను కూడా 100 భుజాల వారిగా 1000 భుజాలు కలవారిగా చూపిస్తారు. అవన్నీ భక్తి మార్గంలోని విషయాలు. దైవీ గుణాలను ధారణ చేయాలని మీకు తండ్రి చెప్తూ ఉన్నారు. ఎవరికీ దుఃఖం ఇవ్వకండి. ఎవరికైనా ఉల్టా సుల్టా మార్గం తెలిపి సర్వనాశనం చేయకండి. తండ్రిని వారిచ్చే వారసత్వాన్ని స్మృతి చేయమనే ముఖ్యమైన విషయం ఒక్కటే తెలిపించండి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का याद प्यार गुड मॉर्निंग. नमस्ते नमस्ते. ధారణ: గాయనం లేక పూజకు యోగ్యులుగా అయ్యేందుకు పక్కా వైష్ణవులుగా అవ్వాలి. ఆహార పానీయాలు శుద్ధతతో పాటు పవిత్రంగా ఉండాలి. అమూల్యమైన జీవితంలో సర్వీస్ చేసే అనేక మందిని జీవితాలను శ్రేష్టంగా చేయాలి. ఆత్మ ప్రకాశము పెరిగే విధంగా తండ్రితో యోగాన్ని జోడించాలి. ఏదైనా వికర్మ చేసి మీ ప్రకాశాన్ని తగ్గించుకోరాదు. మీకు మీరు మిత్రులుగా అవ్వాలి. వరదానము: స్వస్థితి యొక్క సీటుపై స్థితమై ఉండి పరిస్థితులపై విజయాన్ని ప్రాప్తి చేసుకునే మాస్టర్ రచయిత భవ. ఎటువంటి పరిస్థితి అయినా ప్రకృతి ద్వారా వస్తుంది కనుక పరిస్థితి అనేది రచన. స్వస్థితిలో ఉండేవారు రచయితలు. మాస్టర్ రచయితలు లేక మాస్టర్ సర్వశక్తివంతులు ఎప్పుడూ ఓడిపోరు. అది అసంభవం. ఒకవేళ ఎవరైనా తమ సీటును వదిలేస్తే ఓడిపోతారు. సీటు వదిలేయటం అంటే శక్తిహీనంగా అవ్వటం. సీటు యొక్క ఆధారంపై శక్తులు స్వతహాగానే వచ్చేస్తాయి. ఎవరైతే సీటు నుండి కిందకి వచ్చేస్తారో వారికి మాయా యొక్క ధూళి అంటుకుంటుంది. బాప్ దాదా యొక్క ప్రియమైన పిల్లలు, మరుజీవ జన్మధారులైన బ్రాహ్మణులు ఎప్పుడూ దేహాభిమానం అనే మట్టిలో ఆడుకోరు. స్లోగన్: దృఢత కఠినమైన సంస్కారాలను కూడా మైనం వలె కరిగిచ్చేస్తుంది, అంటే సమాప్తి చేసేస్తుంది. అచ్చా, ఓం శాంతి. मधुर स्वरागा
చల్లని చంద్రకిరణాలు నీ ప్రేమ బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా చల్లని చంద్రకిరణాలు నీ ప్రేమ బాబా పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే పవిత్ర గంగవలే స్వచ్ఛ శ్వేత యమునవలే పరమ పునీతమైన నీ ప్రేమ బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా చల్లని చంద్రకిరణాలు నీ ప్రేమ బాబా నిన్ను చూచినంత బాబా నీ వారవైనాము నీ దివ్య కిరణాలు ప్రభవించే నిన్ను చూచినంత బాబా నీ వారవైనాము అంతులేని ఆనందం అంతులేని ఆనందం మాకు కలిగే బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే మా జీవితమే నేడు సఫలమాయే తెలియని ఏదో శక్తి నవస్ఫూర్తినిచ్చే నిత్య వసంతాలు నిత్య వసంతాలు మా ముంగిటిలో బాబా మధుర స్వరాగాలు నీ ప్రేమ బాబా జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని జ్ఞానంలో పొందితిమి ఎనలేని నిధిని యోగంలో నేర్పి అమోఘ విధిని చేర్చేవు మమ్ము చేర్చేవు మమ్ము ఆవలి తీరానికి మధుర స్వరాగాలు నీ ప్రేమ
బాబా